కలిపితే రఫ్లీ $3,030 అయింది ఇండియన్ కరెన్సీలో 1,00,000. బీ రెడీ బిఫోర్ యూ అప్లై టియా. హాయ్ మామ, ఈరోజు మనం ఏం మాట్లాడుకుందామంటే ఆస్ట్రేలియాలో టీఆర్ అప్లై చేయడానికి ఏమేం కావాలి, మనకి మెయిన్గా ఎంత ఖర్చు అయ్యిద్ది, ఎంత ప్రిపేర్డ్ ఉండాలి అని ఒక చిన్న ఇన్ఫర్మేటివ్ వీడియో చేసుకుందాం. మెయిన్గా స్టూడెంట్స్ హూ ఆర్ అబౌట్ టు ఫినిష్ ఎడ్యుకేషన్ ఇన్ ఆస్ట్రేలియా వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఎవరు ఉంటారో వాళ్ళకి షేర్ చేయండి. సో ఇప్పుడే నేను నా ఏజెంట్తో మాట్లాడినా ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఎప్పుడు కల్లా సెండ్ చేయాలి, ఎంత ఎక్స్పెన్స్ అయిద్దని. సో ఒక చిన్న లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నాను అనమాట ఇప్పుడే ల్యాప్టాప్లో. సో అవన్నీ నేను మీకు చెప్తా. సో ఫస్ట్ థింగ్ బేసిక్ డాక్యుమెంట్స్ అలా కావాలి. లైక్ మన పాస్పోర్ట్, మనకి వీసా గ్రాంట్ వస్తుంది. ఆ వీసా గ్రాంట్, దాని డీటెయిల్స్, పాస్ట్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇవన్నీ కావాలన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత మన ఇన్స్టిట్యూట్, మన కాలేజ్ ఒక అకాడమిక్ ట్రాన్స్క్రిప్ట్ కోర్స్ కంప్లీషన్ లెటర్ ఇస్తుంది. ఆ లెటర్ ఇవ్వాలి. సో మనం కాలేజ్ ఫీజ్ కౌంట్ చేయకుండా ఉందాం, లేకపోతే అది కౌంట్ చేస్తే ఎక్కడికో వెళ్ళిపోద్ది. సో అది బేసికల్లీ అది ఎక్స్క్లూడ్ చేద్దాం. ఇక నేను రఫ్లీ అరౌండ్ 60,000 కట్టిన. సో బట్ లీవ్ ఇట్ అసైడ్. సో ఓన్లీ టీఆర్ ఖర్చు ఇప్పుడు మనకి మెయిన్గా ఫస్ట్ టైం కావాలంటే మనకి పీటీఈ, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఏదో ఒకటి IELTS లేకపోతే PTO చేయాలి. నేను PTE అకాడమిక్ చేసిన అరౌండ్ $470 పడ్డది. దాని తర్వాత మనకి ఇండియన్ పోలీస్ చెక్ కావాలి. రఫ్లీ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, ఆ ఖర్చు పోయినది అట్లీస్ట్ $70 అవుతుంది. సెకండ్ థింగ్. అండ్ ద థర్డ్ థింగ్, ఆస్ట్రేలియన్ ఫెడరల్ పోలీస్ చెక్ కావాలి. ఎగ్జాక్ట్ $56 పడుతుంది. సో ఇవన్నీ చిన్న చిన్న ఖర్చులు అనుకుందాం. ఓకే, PT ఎక్కువనే, కొద్దిగా చిన్న చిన్న ఖర్చు. ఇప్పటికెళ్ళి కొద్దిగా మెయిన్ ఖర్చు. ఫస్ట్ ఏంటంటే ఇది కూడా PT అంత కాస్టే. మనకి ఇప్పుడు TR అప్లై చేయడానికి మనమన్నా అప్లై చేసుకోవచ్చు, లేకపోతే ఒక ఏజెంట్ అన్న అప్లై చేయాలి. నేను ఒక ఏజెంట్ తోటి వేపిస్తున్నాను అనమాట. ఎందుకంటే రిస్క్ ఎందుకు అని చెప్పి డాడ్ అంటే ఏజెంట్ తోటి అప్లై చేస్తున్నా. టెక్నికల్లీ మనం కూడా చేయొచ్చు. ప్రాసెస్ చూడని మీకు ఈజీ అనిపిస్తుంది, మీరు కూడా అప్లై చేయొచ్చు డైరెక్ట్గా వితౌట్ ఏజెంట్. ఒకవేళ ఏజెంట్ని సెలెక్ట్ చేసుకుంటే ఇట్ విల్ కాస్ట్ యూ రఫ్లీ అరౌండ్ $450 అడిషనల్. సో నేను ఏజెంట్ తోటి వెళ్తున్నా. రఫ్లీ $450 చెప్పిండు. మనం కొద్దిగా అటు ఇటు బార్గెన్ చేయంగా $400 అన్నాడు. సరే అన్నాడు. దీని తర్వాత ఇక లాస్ట్ది ఏంటంటే మనం ఈ అప్లికేషన్ గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తాం కదా. సో అప్లికేషన్ ఫీజు ఉంటుంది. అది నేను ఇంకా నా TR అప్లై చేయాలి. ఎగ్జాక్ట్ ప్రైస్ తెలియదు, కాకపోతే త్రూ సమ్ ఆన్లైన్ సోర్సెస్ అండ్ ఫ్రమ్ ద ఏజెంట్ నాకు తెలిసింది ఏంటంటే $2,235 ఓన్లీ అప్లికేషన్ ఫీజ్. 5 ఎక్స్పెన్సెస్ కలిపితే రఫ్లీ $3,230 అయింది ఇండియన్ కరెన్సీలో 1,84,000. బీ రెడీ బిఫోర్ యూ అప్లై టియా.